ఏందన్నా కంగారుగా వస్తున్నావు? ఆడ పెద్ద కొండ సిలువ ఉందిరా. అక్కడ కొండ సిలువ ఎలా వస్తుందన్నా? నిజంగా వద్దురా, రారా. అలాగైతే దాన్ని సంపేద్దాం నువ్వు. వచ్చేసిందనుకుంటా. సార్, మేఘాల వల్ల చీకటైనట్టు అనిపించడం లేదు. సంథింగ్ డిఫరెంట్. శబ్దం వస్తుంది, విన్నావా? అవునా? రేయ్, ఏమైందిరా? చెప్పి సావరా. ఎవరైనా రండి, ఇక్కడ బాడీ ఉంది. అదిగో చూడండి సార్. మిస్టర్ బాలరాజ్, వీళ్ళు స్టాప్ బ్లాబరింగ్. ఊరు చీకట పడింది, హత్యలు జరిగాయని. స్పీక్ లైక్ ఏ పోలీస్ మ్యాన్. పల్లెటూరు వాళ్ళ మాట్లాడుకో. సార్, ఇక్కడ జరిగిన 6 హత్యల్లో ఏ బాడీ మీద ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా లేదు. బాడీ చుట్టూ ఒక్క ఫుట్ ఇంప్రెషన్ కూడా దొరకలేదు. అటాప్సీ రిపోర్ట్లో
వాళ్ళందరి నెక్ బోన్స్ పూర్తిగా విరిగిపోయాయి. కానీ ఒక్క హ్యాండ్ ఇంప్రెషన్ కూడా లేదు. పొలంలో సిమెట్రీ, ఒక సెపరేట్ ఇల్లు, బ్రిడ్జి కింద, ఒక చెట్టు కింద, ఒక చిన్న ఏరు, ఇలా విడివిడిగా చనిపోయి ఉన్నారు. ఒక్కో బాడీకి కనీసం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. కానీ ఒక్క వెహికల్ మార్క్ కూడా లేదు. అన్ని హత్యలు ఒకే టైంలో జరిగాయని పోస్ట్మార్టం రిపోర్ట్ చెప్తోంది. కానీ అందరి ప్రాణాలు ఒకే టైంకి ఎలా పోయింటాయి సార్? ఇటువంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి సార్. ఈ కేసు మనం అనుకున్నట్టుగా లేదు సార్. ఇట్స్ అన్యూజువల్ సార్. ఉదయం నుంచి రాత్రి వరకు నేను ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. 48 అవర్స్ గడిచే సార్. ఐ డిడెంట్ ఈవెన్ నో హూ. ఫ్రస్ట్రేషన్గా ఉంది సార్. మీ సమస్య అర్థమవుతోంది బాలరాజ్. ఈ ఏరియా రిమోట్ లొకేషన్లో ఉంది కాబట్టి ప్రెస్ పీపుల్కి ఇంకా విషయం తెలియలేదు. అందుకని వీఆర్ సేఫ్. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి, బాగా రెస్ట్ తీసుకుని మార్నింగ్ వచ్చి ఫర్దర్గా చేయాల్సినవి డీప్గా స్టడీ చేయండి. తప్పకుండా వి మే గెట్ సమ్ క్లూ. సార్ నమస్కారం సార్. మనం ఇంతవరకు ఒక్క క్లూ కూడా దొరకలేదని కంగారు పడ్డాం కదా. అవును సార్. ఇప్పుడు ఒక సరైన క్లూ దొరికింది. ఏంటి సార్ అది? మీరు వెంటనే మన ఆఫీస్కి వచ్చేయండి, చెప్తాను. ఓకే సార్. ఏంటి జయశ్రీ, ఏమైంది? చూడమ్మా, ఒక్క నిమిషం ఏడవకుండా చెప్పమ్మా. నువ్వు అసలు ముందు ఏడు పాపు ఏమైందో చెప్పు తల్లి. సార్, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి బిడ్డ పుట్టిన తర్వాత నన్ను మోసం చేశాడు. వాడికి వాళ్ళ పెళ్లి సార్. కోటయ్య సార్ రా. వస్తున్నా సార్. అమ్మా, ఇది ఎస్పీ ఆఫీసు. నువ్వు ఇక్కడికి వచ్చి ఇలా గొడవ చేయకూడదు, అర్థమైందా? ఇంతకు ముందే లోకల్ పోలీస్ స్టేషన్ లో దీని గురించి కంప్లైంట్ ఇచ్చాను సార్, కానీ వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు సార్. అమ్మా కాస్త ఓపిక పట్టమ్మా, ఏడవకుండా ఉండు. నేను వెళ్ళి ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడి ఇప్పుడే ఆ పెళ్లిని ఆపించేస్తాను. జయశ్రీ, ఎటువంటి అనర్థం జరగకుండా చూసుకోండి. సార్ సార్ సార్, ఏం చేస్తారు సార్? సార్ 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 సార్, ఆగండి సార్. సార్
అమేజింగ్ ప్లేస్. ఐఎమ్ వెరీ హంగ్రీ. ఇక్కడ తినేద్దాం. ఇక్కడ ఎస్, బికాజ్ నాకు చాలా కాలంగా ఒక కోరిక ఉంది. ఇటువంటి పీస్ఫుల్ గా ఉండే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లో నువ్వు, నేను, మన దియా అండ్ డానీ ఎక్స్క్లూజివ్ గా కలిసి తినాలని. నాకు కూడా ఓ కోరిక ఉంది. ఇటువంటి ఓపెన్ స్పేస్ లోనే చల్ల చల్లగా గాలి వేస్తుంటే ఆ టైంలో నా డ్రీమ్ వైఫ్ అయిన నీతో కలిసి. దియా, మీ ప్రైవేట్ టాక్ నేను వినలేదులేండి. నా కూతురు ఎంత డీసెంటో చూసావా? డాడీ ఇలా చూడండి, నేను తీసిన ఫోటో. ఓకే, చూస్తాను. I'll bring something to eat. వావ్, ఈ ఫోటో నువ్వు తీసావా? సూపర్. మరి నాతో సెల్ఫీ? ఓకే, గెట్ రెడీ. సే చీజ్. గుడ్. బ్రేక్ఫాస్ట్ రెడీ. విజయ్, and for you. నైస్ ప్లేస్ కదా? యా, నైస్ కదా? అరే ఏంటిది? ఏమీ కాలేదు, రిలాక్స్ రిలాక్స్. ఇలాంటి ప్లేస్ లో ఇదంతా కామన్. వద్దని నువ్వు చెప్పినా వినలేదు. డోంట్ వరీ, మీరెళ్ళి కార్లో కూర్చోండి. ఏంటమ్మా? నువ్వేం కంగారు పడకు, ఇక్కడే ఉంటుంది. నేను వెళ్ళి చూస్తాను. డానీ, డానీ, డానీ ఎక్కడున్నావు? డానీ, డానీ. రాజీ, నువ్వు దియా కార్లో కూర్చోండి. వాడు ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు, నేను వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళి. డానీ, ఏ డానీ, ఎక్కడికి వెళ్ళావురా? డానీ. మన డానీ. అరే దీనికెందుకు భయపడ్డావు? ఉండండి, వస్తాను. హే, ఫన్ కోసం చేశాను, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నాట్ ఫర్ దిస్. మొదటిసారి ఇక్కడ డ్యూటీలో జాయిన్ అవ్వబోతున్నాం. ఇవన్నీ బ్యాడ్ సిమ్టమ్స్ లా ఉన్నాయి. ఇటువంటి ప్లేస్ లో తిందామని ప్లాన్ చేసింది నువ్వు. ఇప్పుడు నేచర్ మీద, కాకి మీద నిందలేస్తున్నావా? లాజిక్కే లేదు. డోంట్ వరీ, నేనున్నాను కదా. బీ కూల్. హలో, ఇటువైపు వామనమూర్తి, అటువైపు ఎవరు? ఏయ్ ఛీ, పెట్రా, రాంగ్ నెంబర్. రే అన్నా, నువ్వే ఒక రాంగ్ నెంబర్, మళ్ళీ నీకు ఒక రాంగ్ నెంబరా? ఓ ఇలాగే అంటావు. పోలీస్ స్టేషన్లో పాలు పొంగించి 4 ఏళ్ళు గడిచాయి. ఎక్కడ నా కమిషన్? ఏం చెప్పావు నువ్వు? ఏం చెప్పాను? స్టేషన్ కోసం ఎవరు అద్దెకి ఇవ్వడం లేదు, వీధి వీధి తిరుగుతున్నాను తమ్ముడు, దయచేసి హెల్ప్ చేయని అడుగు. మర్చిపోయావా? అయితే ఇప్పుడేంటి? ఇప్పుడేంటా? ప్రాబ్లంలో ఓనర్కి ఫోన్ చేసి మాట్లాడి కన్విన్స్ చేసి కానిస్టేబుల్ నా స్నేహితుడని చెప్పి నీకు స్టేషన్కి ఇల్లు అతికిప్పించానే. ఎక్కడైనా కమిషన్? సరే సరే, ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు, నువ్వు బయలుదేరు. నువ్వు చెప్పేది చాలా బాగుంది. ఈ ఇంటికి కమిషన్ ఎవరిస్తారు? రే, ఓవర్ గా పంచాయతీ పెట్టకుండా బయలుదేరు. అయితే నేను ఇన్స్పెక్టర్ దగ్గర తీసుకుంటాను. అలా చేస్తే మట్టి కొట్టుకుపోతావు, అర్థం చేసుకో. కమిషన్ కమిషన్ అని ఏడుస్తావేంట్రా? మరి నేను నీకు ఒక పని అప్పగిస్తాను. ఇక మీదట నీకు డబ్బే డబ్బు. ఏంటన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరుస్తావా? అందుకు నా మనసు ఒప్పుకోదు. మనసు లేకపోయినా మ్యాటర్ ఉంటే సరిపోతుంది. ఏంటో ఎక్కడ పడితే అక్కడ చూస్తావు? అడు చూడు, సార్ వచ్చేసారు.
సార్ గుడ్ మార్నింగ్ Good సార్. morning. హెడ్ కానిస్టేబుల్ కోటైన్ సార్. మీరు చెంగల్పట్టు బ్యాంక్ కేసులో సార్ కరెక్ట్ సార్, కరెక్ట్ గా గుర్తుపట్టారు సార్. సార్ అలాగే ఉన్నారు సార్. అదే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందని ఆలోచిస్తున్నారు సార్. సార్ ఇతను ఈ ఇల్లు మనకి చూపించిన బ్రోకర్ సార్. ఇతని పేరు వచ్చి వామనమూర్తి సార్. పేరు కరెక్ట్ గా పెట్టారు. థ్యాంక్ యూ సార్. తను నా వైఫ్ రాజీ, నమస్తే నా డాటర్ దియా. నమస్తే దియా. సార్ పాప చాలా క్యూట్ గా ఉంది సార్. లోపలికి వెళ్దామా? వెళదాం సార్. పదండి సార్. కమ్. రండమ్మా. త్వరగా తీరా. ఇదిగో తీసుకున్నానన్నా. రే వామనమూర్తి, ఏంటన్నా? ఒకసారి ఇలా రారా. లగేజ్ మొత్తం తీసుకురావాలి. కాస్త నాకు సాయం చేసి పెట్టండి. రాజీ, సిటీలో చిన్న ప్లాట్ లో ఉండేవాళ్ళం. నౌ వి గోయింగ్ టు లివ్ ఇన్ దిస్ బిగ్ హౌస్. ఏంటి సార్, ఈ ఇంట్లో ఇంతకు ముందు ఒక కుట్టతను ఉండేవాడు సార్. కొట్టతనా? లేదే సార్, బొటిక్ షాప్ ని కొట్టు అంటున్నాడు సార్. బొటిక్ షాప్. అతను కొన్ని సామాన్లు వదిలేసి వెళ్ళిపోయాడు సార్. వాటన్నిటిని క్లియర్ చేసి ఇస్తాను, సరేనా సార్? ఏంటిది, ఇల్లంతా డోర్స్ విండోస్ అన్ని స్టీల్ తో ఉన్నాయి సార్. ఎక్కడ మాత్రమే కాదు సార్, ఈ ఊర్లో ఎక్కడా కూడా ఉడ్డు సామాను చూడలేరు మీరు. ఇన్ఫాక్ట్ మన స్టేషన్ లో కూడా ఒక ఉడ్డు వస్తువు పెట్టడం కుదరదు సార్. ఒకవేళ మీరు గనక పెట్టారు అంటే ఆ మరుసటి నిమిషమే ఎక్కడి నుండో చెదలు వచ్చి పొడి పొడి చేసి వెళ్ళిపోతాయి సార్. ఇప్పుడే కదా సార్ వచ్చారు, ముందు ముందు మీకే తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్. సరే మీరు స్టేషన్కి వెళ్ళండి, రేపు కలుద్దాం. సార్ రేపు భైరవాష్టమి, మీరు 2 రోజులు ఆగిరండి సార్. సార్ మీరు జాతకాలు కూడా చూస్తారా? అమ్మా మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారంటే తప్పకుండా చూసి చెప్తాను. నాకు ఈ అష్టమి నవమి ఇటువంటి సెంటిమెంట్స్ ఏం లేవు, అందుకని రేపే జాయిన్ అవుతాను. What are you doing with that baby? Huh? Come here. Those are mannequins. Don't worry. Don't get scared, okay? యాజ్ పర్ ది రికార్డ్, ఇన్స్పెక్టర్ బాలరాజు ఫ్రస్ట్రేషన్ లో సూసైడ్ చేసుకున్నారు, రైట్? అవును సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, నా ఉద్దేశం ప్రకారం ఇది అసలు సూసైడే కాదు సార్. మిస్టర్ బాలరాజ్ పేరుకు తగ్గట్టుగా బంగారం లాంటి మనిషి సార్. ఆయన చనిపోవడానికి ముందు చివరిగా నాకే ఫోన్ చేశారు సార్. రీసెంట్ గా జరిగిన హత్య గురించి ఆయనకేదో క్లూ దొరికిందని హ్యాపీగానే మాట్లాడారు సార్. ఏంటా క్లూ? అది ఆ క్లూ గురించి చెప్పడానికి ముందే జరగకూడని ఘోరం జరిగిపోయింది సార్. జయశ్రీ, ఆ ఫైల్ సార్కివ్వు. ఈ కేసుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి సార్.
సార్ జరిగినవి భయంకరమైన హత్యలు సార్. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారనేది ఇంతవరకు ఎవరికి తెలియదు సార్. చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇదే ఊర్లో ఉంటున్న అమాయక ప్రజలు సార్. ఎటువంటి గొడవల్లో తలదూర్చిన వాళ్ళు సార్. అటువంటి వాళ్ళని ఎందుకు చంపినట్టు సార్? వీటన్నిటికంటే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఉంది సార్. చీకటి. సార్, పగలు 12 గంటలకు ఉన్నట్టుండి రాత్రి 12 గంటల్లాగా చీకటి పడిందంటే ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఊహించుకొని చూడండి సార్. నమ్మలేకపోతున్నాను కోటయ్య. కొన్ని విషయాలను నమ్మి తీరాల్సిందే. దీనికి నేను మాత్రమే కాదు, ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ సాక్షులే సార్. అంటే ఈ చీకటికి హత్యలకి సంబంధం ఉందంటున్నారా? ఖచ్చితంగా సార్. నా సర్వీసులో ఈ ఊర్లో ఒక చిన్న క్రైమ్ కూడా జరగలేదు. అంత ప్రశాంతంగా ఉండేవారు సార్ ఈ సిగాపుర అల్లిలో. సిగాపుర అల్లి పేరే విచిత్రంగా ఉంది సార్. ఆ కాలంలో ఈ ఊర్లో అరబ్బు మాట్లాడిన వాళ్ళు నివసించినట్టు, వాళ్ళు ఏవో మాయలు చేసినట్లు చెప్పుకుంటూ ఉంటారు సార్. వాళ్ళు పెట్టిన పేరే ఈ సిగాపుర అల్లి. సార్, మర్డర్ జరిగిన స్పాటు ఈ పొలమే సార్. ఇక్కడే 6 చనిపోయి ఉన్నారు. వాళ్ళ పేర్లు మాధవ్, మల్లి, సార్, షాహిర్, ఐదీన్, గిల్లి ముక్కన్, కాజా. ఇంతకీ వాళ్ళందరూ ఏం చేస్తూ ఉండేవారు? షాహిర్, ఐదీన్ వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. అందులో ఒకరికి చికెన్ షాప్ ఉంది సార్. గిల్లి ముక్కస్కి చేపల వ్యాపారం ఉంది సార్. మళ్ళీ వ్యవసాయం చేసేవాడు సార్. మాధవ్ పెయింటర్ సార్. వీళ్లలో కాజా మాత్రం ఆ మౌలియార్తో కలిసి తిరుగుతుండేవాడని మాకు తెలిసింది సార్. మౌలియారా? ఎవరతను? సార్, కొన్ని రోజుల క్రితమే ఇక్కడికి వచ్చాడు. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా కొండ, దాని వెనుకున్న ఒక ఇంట్లో ఒంటరిగా బతుకుతున్నాడు సార్. అతను ఏవేవో పనులు చేస్తున్నాడు. వాటిని చేతబడి అది ఇది అంటున్నారు. అందుకని జనాలు అక్కడికి వెళ్ళట్లేదు. అతను కూడా కిందకి దిగి రావట్లేదు సార్. చాలా డేంజరస్ మనిషి. కానీ విచారణలో తెలిసిందేంటంటే ఒక పిచ్చివాడైన సన్యాసి, చనిపోయిన కాజా, వాళ్ళిద్దరూ కలిసి చేతబడి చేశారని తెలిసింది. కోటయ్య, ఆ మౌలియార్ని నేను చూడాలి. సార్, అక్కడికి మాత్రం వద్దు సార్. అతని దగ్గరికి ఎవరు వెళ్ళటం లేదు సార్. సార్, చాలా డేంజరస్ మనిషి సార్. వద్దు సార్. దారి మాత్రం చూపించండి. సార్, సార్, నేను తెరుస్తాను. మీరు ఆగండి సార్. సార్, భయంగా ఉంది సార్. వెళ్దాం సార్. నా మాట వినండి సార్. వెళ్ళిపోదాం సార్. సార్, 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 అవన్నీ ముట్టుకోకండి సార్. సమాధి సార్. ఏదైనా మంత్రించి ఉంటాడు. అసలు మనం ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోదాం సార్. రండి ప్లీజ్ సార్, రండి.
Stay there. Don't go there. Stay. Mummy, Stay there. mummy. డానీ డానీ ఇదిగో ఇదిగో అప్ అప్ రే నెమ్మదిగా రా రే డానీ రే నెమ్మదిగా రా హే రాజీ ఇలా చూడు డానీ ఏం చేస్తున్నాడు రాజీ హే రాజీ ఏంటి విజయ్? ఏంటి ఇంకా కాకుల గురించి ఆలోచిస్తున్నావా? అవి వచ్చాయి వెళ్ళిపోయాయి, ఇంకా భయమా? నువ్వు డైరెక్ట్ గా చూసుంటే తెలిసేది. అక్కడ ఒక్క కాకైతే ఇక్కడ 100 కాకులు. సంథింగ్ ఈస్ రాంగ్ విజయ్. ఐఎమ్ స్కేర్డ్. ఐ థింక్ దిస్ హౌస్ ఇస్ హాంటెడ్ బై సంథింగ్. హే, హాంటెడా? లూజ్ లాగా మాట్లాడుకో. జస్ట్ లీవ్ ఇట్. నో, నాకు చాలా భయంగా ఉంది. దియా కూడా భయపడింది. దియానా? ఛాన్సే లేదు. దియా, నా కూతురు భయపడిపోవడమా? దియా రా 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 రా. బంగారు తల్లి చూడమ్మా, అమ్మ ఏదో కాకి అది ఇది అని నిన్ను భయపెట్టేస్తోంది. నువ్వు భయపడ్డావా? చిచ్చి అలాంటిదేం లేదు. అమ్మే చాలా భయపడిపోయింది. ఓసి దుర్మార్గురాలా, పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నావు. ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నావా? నిన్ను చిన్న పిల్ల మీద ఏంటి నువ్వు? పట్టించుకోకమ్మా. మీ అమ్మ ఒట్టి పిరికి పందా. డాడీ తిన్నదైపోయిందా? అది ఇక మీదటే తినాలి. డానీ ఎందుకు అరుస్తున్నాడు? వెళ్ళి చూసిరామ్మా. వదిలండి. హే, ఏమైంది? నేను పిరికి పందని కదా, అందుకని. ఏయ్ లూజ్, ఊరికే సరదా కంటే దాన్ని నువ్వు అంత సీరియస్ గా తీసుకున్నావా? ఒకవేళ అంత భయంగా ఉన్నా కూడా నువ్వు భయపడకూడదు. బికాజ్ నువ్వు ఒక ఇన్స్పెక్టర్ వైఫ్ కదా. ఇన్స్పెక్టర్ వైఫ్ అయితే భయపడకూడదా? విజయ్, నేనేమి ప్రతిదానికి భయపడేదాన్ని కాదు. బట్ ఇక్కడ ఏదో జరుగుతుందనిపిస్తుంది నాకు విజయ్. హే, ఈ ప్లేస్ లో ఒక కష్టమైన కేసుని సాల్వ్ చేయడం కోసమే నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. దాన్ని సాల్వ్ చేస్తేనే డిఎస్పీ, ఎస్పీ అలా పై పొజిషన్కి వెళ్ళొచ్చు. ఏమైంది? విజయ్, అక్కడ రేయ్, ఎవరాది? రేయ్, ఎవడ్రా నువ్వు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? అడుగుతున్నాక నోరు తెరిచి చెప్పు. మర్యాదగా చెప్పలేదో మొక్కెలెరగొడతాను. అడుగుతుంటే మాట్లాడవేంట్రా? సార్ 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 కొట్టకండి సార్. నేను పంపించేస్తాను సార్. మీరు వెళ్ళండి సార్. ప్లీజ్ వెళ్ళండి సార్. సార్ వెళ్ళండి. ఏంటయ్యా నువ్వు? ఎవరతను? ఎవరో పిచ్చోడు, హామ్లెస్ ఫెలో. లోపలికి పద.
సార్ లాక్డ్ హౌసెస్ 3 నెంబర్స్ సార్. అవును సార్. ఎస్ సార్. ఇదిగో బషీర్ సార్. కాదర్ ఎక్కడయ్యా? రౌండ్స్కి వెళ్ళారు సార్. ఒంటరిగానా? లేదు సార్, కానిస్టేబుల్ కూడా వెళ్ళారు. అది సంగతి. సార్ ఏంటి సార్ డల్గా ఉన్నారు? అరే దాని గురించి ఎందుకయ్యా అడుగుతావు? ఇంట్లో ఒకటే గొడవయ్యా. స్టేషన్లో నైట్ డ్యూటీ చేయకూడదంట, ఇంట్లోనే డ్యూటీ చెయ్యాలంట. సార్ మా ఇంట్లో కూడా ఇదే గొడవ సార్. మన పరిస్థితి గురించి ఎవరు సార్ అర్థం చేసుకుంటారు? సరిగ్గా చెప్పావు. కానీ ఈ పాటికి మన కొత్త ఇన్స్పెక్టర్ గారు ఇంట్లో జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓండి సార్ మీరు. బషీర్ సార్, నీ దగ్గర సిగరెట్ ఉందా? లేదు సార్, వెళ్ళి కొనుక్కురావాలి. ఉన్నా సరే నువ్వేవోగా. వెళ్ళి రైటర్ దగ్గర నేను అడిగానని ఒక సిగరెట్ తీసుకురా వెళ్ళు. దియా పడుకుంది. డాడీ దియా పడుకోలేదు. హలో సార్, పోలీస్ స్టేషనే కదా సార్? అవును. ఇంతకీ ఎవరు మాట్లాడేది? నాకు హెల్ప్ చేయండి సార్. అమ్మా ఎవరమ్మా మాట్లాడేది? కాపాడండి సార్. మీరు కోటయ్య కదా? మీ వాయిస్ నాకు బాగా తెలుసు సార్. నన్ను గుర్తుపట్టారా సార్? పేరు కూడా చెప్తున్నారు. ఎవరు మాట్లాడేది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్లీజ్ సార్, దయచేసి నన్ను కాపాడండి. అమ్మా నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సార్ ప్లీజ్ సార్, కాస్త అర్థం చేసుకోండి సార్. మీరు కోటయ్య అని నాకు బాగా తెలుసు. మీ వాయిస్ నేను గుర్తుపట్టాను. హలో, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. హలో సార్ ప్లీజ్ సార్. హలో హలో సార్ సిగరెట్ సార్. సార్ రివర్స్లో పెట్టుకున్నారు. సార్ సారీ. ఏమైంది సార్? ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక లేడీ ఓ ఏడుస్తూనే ఉంది, కాపాడండి కాపాడండి అంటూ. తను నా పేరు కూడా చెప్పింది. పాపం ఏదో ఎమర్జెన్సీ అనుకుంటా. ఎక్కడ ఏంటి అని తెలుసుకునే లోపే కట్ అయిపోయింది. ఇప్పుడు తను మళ్ళీ చేస్తుందేమో చూద్దాం. సార్ ఈ ఫోన్ డెడ్ అయ్యి 2 రోజులైంది సార్. అవును కదా? అవును, నిజంగానే డెడ్ అయింది. కానీ ఫోన్ వచ్చిందయ్యా. ఏమ్మా ఆ ఇన్వర్టర్ అయినా ఆన్ చేయొచ్చు కదా? సార్ ఇన్వర్టర్ పనిచేయడం లేదు సార్. కనీసం ఆ కొవ్వొత్తైనా వెలిగించు. సరే సార్, సరే ఓకే. అగ్గి పెడితే త్వరగా, కాస్త త్వరగా. ఎవరయ్యా అది? సార్ నేను కాదర్ని. కాదరా? రావయ్యా రా. ఏమైంది? ఫోన్ డెడ్ అయ్యి 2 రోజులైంది కదా? అవును. డెడ్ అయిన 4కి ఎవరో లేడీ కాల్ చేసిందంట. అందుకే సార్ భయపడుతున్నారు. ఫోన్ వచ్చిందా? కానీ నాకు రింగ్ సౌండ్ వినిపించలేదు సార్. ఏమంటున్నావమ్మా? నాకు కూడా రింగ్ సౌండ్ వినిపించలేదు సార్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను సుమారుగా 1 నిమిషం ఫోన్లో మాట్లాడింది నిజం. అదే విధంగా ఫోన్ రావడం రింగ్ అవడం నిజం. కానీ అది ఎవరికి వినిపించలేదని అంటున్నారు చూడండి. ఇది వింటేనే నాకు గుండెల్లో దడగనిపిస్తోంది. సార్ అది మీ భ్రమ మాత్రమే అయి ఉంటుంది. అవుట్ ఆఫ్ ఆర్డర్ లో ఉన్న ఫోన్ ఎలా రింగ్ అవుతుంది చెప్పండి? సార్ అది మీరు చెప్పినట్టే. అటు చూడండి. చూస్తూనే ఉన్నాను కదా. అటు కాదు, ఎటువైపు? ఒక్క నిమిషం అమ్మా. ఒట్టి
ఒట్టి భ్రమ అంతే. ఓయ్ పడుకుంది. అరే ఇప్పుడు ఫోన్ తీసి మాట్లాడితే చంపేస్తాను. నేను పోలీసు కదా, ఎమర్జెన్సీయో ఏంటో. ఒక్క నిమిషం. ఎవరు? కోటయ్య? అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు? ఈ టైంలో అతను కాకపోతే ఇంకెవరు డిస్టర్బ్ చేస్తారు? చెప్పు కోటయ్య. సార్ భయంగా ఉంది, మమ్మల్ని కాపాడండి సార్. హేయ్, పోలీసులను చూసి అందరూ భయపడాలయ్యా. పోలీసులు భయపడకూడదు. అయ్యో అటువంటిదేమీ లేదు సార్. మీరు వెంటనే బయలుదేరండి సార్. ప్లీజ్ కాపాడండి సార్. ఏమైందయ్యా? ఫోన్లో చెప్పే విషయం కాదు సార్. దయచేసి త్వరగా రండి సార్. ఇక్కడికి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి సార్. అరే అర్థం చేసుకోవయ్యా, నేను వేరే పనిలో ఉన్నా. సార్ ఎంత ముఖ్యమైన పని అయినా సరే వెంటనే దాన్ని వదిలేసి బయలుదేరండి సార్. సార్ ఆయన చెప్పేది నిజమే సార్. త్వరగా రండి సార్. చెప్పండి సార్. అయ్యో సరే ఫోన్ పెట్టండి, వస్తున్నా. ఏంటి వెళ్తున్నావా? అది ఏదో అర్జెంట్ అంటున్నారు, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తా. అర్ధరాత్రి వచ్చి తలుపు తడితే తలుపు తెరవను, ఉపవాసమే. ఇక మీదట నీకు ఏది ఉండదు. అయ్యో అలా తొందరపడి అనేయద్దు, నేను వెళ్ళి 2 నిమిషాల్లో వచ్చేస్తా. మేడం, హస్బెండ్ బయటికి వెళ్తున్నాడు, వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వచ్చు కదా. పద వస్తాను. బాగుంది మర్యాద. బాయ్. బాయ్. కోటయ్య, ఏయ్ అక్కడేం చేస్తున్నారు మీరు? ఇంకో విషయం కూడా ఉంది, భయపడకండి. మన స్టేషన్ దగ్గర మాత్రమే వర్షం పడుతుంది. గట్టిగా అరవకండి, వాళ్ళు అసలే భయపడుతున్నారు. ఈ విషయం గురించి వాళ్ళకి తెలియకూడదు. అయ్యో ఏయ్ మీరెక్కడిగా వస్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడికే సార్. నేను బాత్రూమ్కి వెళ్తున్నానయ్యా. సార్ చీకటిగానే ఉంది కదా సార్, మీరు అటువైపు తిరగండి, మేమందరం ఇటువైపు తిరుగుంటాం సార్. కొంచెం కూడా బుర్రలేదు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కాఫీ. సార్, టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి ఏఈ లైన్లో ఉన్నారు సార్. హలో సార్, నమస్తే సార్. సరే సార్, నిన్న లీవ్లో ఉన్నాను. ఇవాళ ఫోన్లో ఫాల్ట్ ఏముందో చూడమని చెప్పండి. ఓకే సార్. తర్వాత నాకు చిన్న హెల్ప్ కావాలి సార్. అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్న ఫోన్కి కాల్ వచ్చే ఛాన్స్ ఉందా? సార్, కాజ్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఒకవేళ లూజ్ కనెక్షన్ అయ్యి ఉంటే కనుక సమ్టైమ్స్ విండ్ కారణంగా కాల్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. ఓకే. ఇంకొక చిన్న ఫేవర్ సార్. చెప్పండి సార్. నిన్న రాత్రి 11:45కి మా స్టేషన్కి ఒక కాల్ వచ్చింది. ఆ నంబర్ని ట్రేస్ చేసి చెప్పగలరా? తప్పకుండా సార్, నాకు హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి, చూసి చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కోటయ్య, లూజ్ కనెక్షన్ ఉంటే అటువంటి కాల్సే వస్తాయట. సార్, మరి నిన్న మన స్టేషన్ చుట్టుపక్కల మాత్రమే వర్షం పడింది కదా, దాని సంగతి? సమ్ టైమ్స్ పొలాల్లో వర్షం పడేటప్పుడు హిల్ టవర్లో వర్షం పడదు, హిల్ టవర్లో పడేటప్పుడు అక్కడ పడదు. హిల్ స్టేషన్లో ఇలాంటివి సహజం కోటయ్య. సార్, నిన్న మీరు మాట్లాడింది వేరేగా ఉంది, ఇవాళ మీరు మాట్లాడేది ఇంకొక విధంగా ఉంది సార్. అదంతా ఊరికే టైం పాస్ కోటయ్య. వస్తాను. టైం పాసా? ఇంకాస్త ఉంటే నాకు హార్ట్ అటాక్ వచ్చి ఉండేది సార్. ఏయ్, నువ్వు మౌళియారు కదా? ఏయ్, ఆగరా. ఏయ్ ఏయ్ ఆగో. ఏయ్, ఆగరా. ఎటెళ్ళిపోయాడు?
నమస్కారం సార్. చెప్పు కోటయ్య. సార్ చాలాసేపు ట్రై చేశాను. బిజీగా ఉన్నారా సార్? సార్ట్ ఆఫ్. ఏంటి విషయం కోటయ్య? సార్ ఆ నెంబర్ తెలిసింది సార్. గుడ్. ఆ అమ్మాయికి ఫోన్ చేశారా? సేఫ్గానే ఉందా? సార్ అది ఏంటి కోటయ్య? ఆ నెంబర్ మీ ఇంటి నెంబరే సార్. ఏం మాట్లాడుతున్నారు? అవును సార్, కన్ఫర్మ్ గా సార్. ఆ కాల్ మీ ఇంటి ల్యాండ్ లైన్ నెంబర్ నుంచే వచ్చింది సార్. ఛాన్సే లేదు. మీరు చెప్పిన టైంకి నేను ఇంట్లోనే ఉన్నాను కదా. నాకు తెలుసు సార్, అందుకే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్. సార్ సార్ హలో హలో సార్. కోటయ్య, చెప్పండి ఈ సార్. విషయం గురించి నా వైఫ్కి తెలియకూడదు. అసలే తను భయపడిపోయి ఉంది. అలాగే సార్. కోటయ్య, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. సరే సార్. హే రాజీ, ఇంట్లోనే ఉండి ఫోన్ చేస్తున్నావు? సెకండ్ రౌండ్ కావాలా? ఇంట్లో ఉన్నానా? ఏయ్, ఏమంటున్నావు? అవును, ఇంతకి నువ్వెక్కడున్నావు? హే, నువ్వెక్కడున్నావు? నేను దియాని స్కూల్లో డ్రాప్ చేసి సూపర్ మార్కెట్కి వచ్చాను. హే, ఆటలాడద్దు. నేను ఆటలాడుతున్నానా? నిజానికి నిన్న రాత్రి నువ్వు ఉండకుండా వదిలేసి వెళ్ళినందుకు నీతో అస్సలు మాట్లాడకుండా ఉండాల్సింది. ఓకే, లీవ్ ఇట్. ఇక్కడ విజయ్, నువ్వు అడిగిన షాంపూస్ ఉన్నాయి. అందులో 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి వైట్, ఇంకొకటి పింక్. విచ్ వన్ యూ ప్రిఫర్? విజయ్, జస్ట్ టెల్ మీ. ఒక్క నిమిషం ఆగు. ఏయ్, ఏంటి కట్ చేశాడు? ఇప్పుడు వీడియో కాల్ ఏంటి? వై వీడియో కాల్? ఇట్స్ సూపర్ మార్కెట్. ఓ, రొమాన్స్ మూడ్ లో ఉన్నావా? సరే కానీ నువ్వు షాంపూ అడిగావు కదా, అందులో 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి వైట్, ఒకటి పింక్. విచ్ వన్ యు వాంట్? అయ్యో, త్వరగా. వైట్ తీసుకో. ఓకే, ఫైన్. ఏ, వెయిట్ వెయిట్ వెయిట్. మన డానీకి మర్చిపోకుండా ఫుడ్ పెట్టు ప్లీజ్. ఓకే, సరే. బాయ్. అసలు మీరు ఏమంటున్నారు సార్? ఇది నేను నమ్మలేకపోతున్నాను సార్. విన్న మీకే అలా ఉంటే నాకెలా ఉంటుంది? ఐ స్టిల్ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ షాప్. రండి కోటయ్య. ఓకే సార్. సలాం అలైకుం బాయ్. వాలేకుం సలాం సాబ్. ఎలా ఉన్నారు సాబ్? ఇన్స్పెక్టర్ సార్. సాబ్ నమస్తే సాబ్. సీసీటీవీ కెమెరా పనిచేస్తుందా? పనిచేస్తుంది సాబ్. ఇవాళ మార్నింగ్ ఫుటేజ్ నేను చూడాలి. సాబ్, ఏదైనా ప్రాబ్లమా? అటువంటిది ఏమీ లేదు, ఊరికే 5 minutes. రండి సాబ్. ఇక్కడే సాబ్, రండి. ప్రతిరోజు ఎన్ని గంటలకు షాప్ తెరుస్తారు? సాబ్, ఉదయం 8 గంటలకు సాబ్. 8 గంటల నుండి మొత్తం ఫుటేజ్ ఇవ్వండి. 7 కొంచెం జూమ్ చేయండి. అలాగే సాబ్. ఇంకొంచెం ఫార్వర్డ్. ఇంకా పోనివ్వండి. ఓకే సాబ్. కెమెరా నెంబర్ 7 ఫుల్ స్క్రీన్ చేసి చూపించండి. ఎస్ సాబ్. సార్, రాజీ ఉదయం ఇక్కడుండటం కన్ఫర్మ్. సార్, తలుచుకుంటేనే భయంగా ఉంది సార్. మరి ఉదయం ఇంట్లో నా వైఫ్ రూపంలో నా ఇంట్లో నాతో పాటు ఉన్నదెవరు? హూ ఇస్ షీ?
డానీ 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 ఛ మమ్మీ ఎక్కడున్నా మమ్మీ 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 లా ఇలాహా ఇల్లా అంతా సుబ్హానక. రైట్, మర్యాదగా నేను అడిగిన వాటికి జవాబు చెప్పు. ఆ రోజు నన్ను ఇంటికి వెళ్లకుండా ఆపావు కదా, దారిలో గీత కూడా ఏదో గీసావు. ఎందుకు? ఆ అమ్మాయిని నేను చూడకూడదనా? రేయ్, నా భార్య రూపంలో వచ్చింది కదా, ఆ అమ్మాయికి నీకు ఏంటి సంబంధం? ఎవర్రాది? మర్యాదగా చెప్పు, అసలే పిచ్చెక్కిపోయి ఉన్నాను. తను వచ్చేసిందా? శీలా వచ్చేసిందా? శీలానా? ఎవర్రా శీలా? తన నిజ స్వరూపాన్ని తను నీకు చూపించదు. నువ్వు తనని చూసుండావు, చూడలేవు కూడా. రేయ్, మర్యాదగా చెప్పు, ఎవర్రా శీలా? తనకి నాకు ఏంట్రా సంబంధం? నన్నెందుకు వెంటాడుతోంది? ఎవర్రా తను? నువ్వు అనుకున్నట్టు శీలా మామూలు మనిషి కాదు. 4444 సార్లు సలత్తున్నాయా ఊదుతున్నాను. ఊదడం అయిపోయిన తర్వాత రేపే నేను నిన్ను కలుస్తాను. అంతవరకు నువ్వు ఉంటేనే, ప్రాణాలతో ఉంటేనే. Thank you. Come on, children. Catch. Diya. Hi, mummy. Hi, Diya. How was the day? మమ్మీ, ఇవాళ మ్యాథ్స్ టీచర్ ఒక క్వశ్చన్ అడిగారు. దానికి ఎవ్వరికీ ఆన్సర్ తెలియదు. నువ్వు చెప్పావు కదా, నాకు మాత్రమే తెలిసింది. నాకు తెలుసు అని చెప్తూనే ఉన్నాను. క్లాస్ మొత్తం క్లాస్లో మీరెవరు? మమ్మీ ఎక్కడ? కోటయ్య సార్, చూసారా సార్, రెండోసారి చీకటి పడింది. ఏం మాట్లాడుతున్నారు సార్? మొదటిసారి చీకటి పడినప్పుడే హత్యలన్నీ వరుసగా జరిగాయి సార్. అది చెప్తే మీరు అస్సలు నమ్మలేదు. ఇప్పుడు మీరే స్వయంగా చూస్తున్నారు కదా చీకటి. సమ్ టైమ్స్ ఈవినింగ్ టైంలో ఈ విధంగా సడన్ గా చీకటి పడడం సహజం. సార్, ఇది అటువంటి చీకట లేక ప్రమాదకరమైన చీకట అనేది ఆ భగవంతుడికే తెలియాలి. ఖాదర్ సార్. ఖాదర్, మీకు దర్గాలో తెలిసిన వాళ్ళు ఉన్నారా?
హాజీ మాకు చుట్టమే సార్. మంచిది. నేను ఒకసారి మాట్లాడొచ్చా? తప్పకుండా సార్. ఇవ్వండి సార్. స్పీకర్ ఆన్ చేయండి. ఎస్ సార్. సలాంఅలైకుం కాదర్. బాగున్నాను బాబాయ్. ఏంటి విషయం? నేను స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. ఇన్స్పెక్టర్ సార్ ఏదో ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలంటే. సరే. ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడండి. ఇవ్వు. ఒక్క నిమిషం మాట్లాడండి సార్. హాజీ గారు నమస్కారం. నమస్కారం సార్. సూర్యోదయం సూర్యాస్తమయం ప్రకారమే కదా నమాజ్ చేస్తారు? అవును సార్. కాస్త వివరంగా చెప్పగలరా? ఉదయం పూట సూర్యుడు ఉదయించే సమయంలో మేము చేసే నమాజ్ కి పేరు ఫజర్. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేటప్పుడు మేము చేసే నమాజ్ కి పేరు మగ్రిబ్. మీ లెక్క ప్రకారం ఇవాళ సూర్యాస్తమయం ఎన్నింటికి? 6:42 సార్. ఇవాళ కొంచెం త్వరగా అస్తమించింది కదా? అవును సార్, మేము అదే మాట్లాడుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. మంచిది సార్, మంచిది. సార్, ప్రకృతికి విరుద్ధంగా సూర్యుడు అస్తమించాడని వాళ్ళు కూడా అంటున్నారు సార్. సార్, దీనివల్ల ఇవాళ ఏదైనా జరగరాంది జరుగుతుందంటారా? ఏయ్, అలాంటిదేం. హలో విజయ్ దియా స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఎందుకు అదో రకంగా ఉంది. సడన్ గా తనకి ఒంటి నిండా ఏదో రెడ్ గా వచ్చింది. ఏదైనా ఎలర్జీ అయి ఉంటుంది, లేదా ఏదైనా. వై డోంట్ యు అండర్స్టాండ్ విజయ్? తన స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి భయపడి ఏడుస్తూనే ఉంది. ఒక బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న ఆంటీని చూశాను. ఆమెను చూడగానే చాలా భయపడ్డానని చెప్పింది. ఏమైందని అడిగితే ఒళ్ళంతా ఒకటే మట్టగా ఉందనంటోంది. ప్లీజ్ ప్లీజ్ గివ్ us some importance. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? విజయ్, డాడీ మంటగా ఉంది డాడీ, ఇచ్చింగా ఉంది డాడీ. బంగారం, డాడీ ఏమైందమ్మా నీకు? డాడీ అయ్యో, ఒళ్ళంతా ఏం లేదమ్మా, తగ్గిపోతుంది. డాక్టర్ ఏంటిది? నథింగ్ టు వరీ సార్. ప్రస్తుతానికి యాంటీబయాటిక్ ఇచ్చాను. కాసేపు రెస్ట్ తీసుకునివ్వండి. షీల్ బి ఆల్ రైట్. డోంట్ వరీ సార్. భయపడకమ్మా, నేను నీకు ఇక్కడ ఏమన్నా నొప్పిగా ఉందమ్మా? లేదు డాక్టర్. ఏం కాదు. ఓకే ఏం కాదు. ఇట్ షుడ్ బి ఫైన్. తగ్గిపోతుంది. ఏడవకు. మమ్మీ ఇచ్చింగా ఉంది మమ్మీ. హలో విజయ్, నువ్వెక్కడున్నావు? నీ సెల్ కి నేను చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను. నాట్ రీచబుల్ అని వస్తుంది. స్టేషన్ కి ఫోన్ చేస్తే నువ్వు అక్కడ కూడా లేవని చెప్పారు. దియా వచ్చినప్పటి నుంచి పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తోంది. ఒంటి నిండా ర్యాషెస్. నాకు చాలా భయంగా ఉంది విజయ్. తనను వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. నువ్వు త్వరగా రా. హలో, నువ్వెక్కడున్నావు? అదే క్వశ్చన్ విజయ్. మన ఇంటి ల్యాండ్ లైన్ నుండే కదా మాట్లాడుతున్నాను. నువ్వు తొందరగా ఇంటికి రా విజయ్. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఓకే? రాజీ ఇక్కడుంది. ఇంటి నుండి ఫోన్ వస్తోంది. ఒకవేళ ఇది రాజీ అయితే మరి ఇంట్లో ఉన్నదెవరు? కానీ పాప ఇక్కడుంది. ఇవాళ నైట్కి ఇద్దరిని ఇక్కడే ఉంచి నేను మాత్రం ఇంటికి వెళ్ళి చూడాలి. డాక్టర్, కావాలంటే ఇవాళ నైట్ ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ తీసుకెళ్ళచ్చు. నో విజయ్, అదేం అవసరం లేదు. లేదు, ర్యాషెస్ ఎక్కువగా ఉన్నాయి కదా, అబ్జర్వేషన్ కోసం. విజయ్ ఇట్స్ ఓకే. డాక్టర్ ఏం చెప్తున్నారు కదా. కాలేదు విజయ్, జస్ట్ అన్ ఇన్సెక్ట్ బ్యాట్. ఇంజెక్షన్ ఇచ్చాను కదా, నిద్రపోతుంది. షీల్ బి ఆల్ రైట్ ఇన్ ద మార్నింగ్. అది కాదు విజయ్, డాక్టర్, ఐల్ టేక్ కేర్. అది కాదు మా జస్ట్ ప్రికాషన్ కోసం. ఐల్ టేక్ కేర్.
రాజీ, అక్కడున్న దాన్ని నువ్వా ఇక్కడ పెట్టు? నో, నేను కాదు. దియా! దియా! దియా, ఏమైందమ్మా? నేనమ్మా, డాడీనమ్మా. నీకేమైందమ్మా? చెప్పమ్మా. దియా, నేనమ్మా, డాడీని. ఏమైంది చెప్పమ్మా? చెప్పమ్మా. దియా, దియా, నేనమ్మా, డాడీని. ఏమైందో చెప్పు. దియా, ఏమైందమ్మా? దియా! ఆగు, వస్తానా? ఆగరా. రే, నా ఇంటి వైపుకు రావద్దని చెప్పానా లేదా? రావద్దని చెప్పానా? పోరా. ఏం చేస్తున్నావు? పోరా. చెప్పాను కదా. రే, పోరా. నువ్వు ముందు లోపలికి వెళ్ళు. ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే చంపేస్తాను. ఇడియట్. మీరు చెప్పినట్టు చేశాను. తనని ఇంటి నుండి తరమగలిగాను, కానీ పూర్తిగా తరిమి కొట్టలేకపోయాను. ఫజ్ర్ నమాజ్కి ముందు ఏదో ఒకటి చేసి తనని తరిమి కొట్టండి. అల్లా,
సార్ ఏంటి సార్ ఒళ్ళంతా చెదలు పట్టే? ఇది జరిగి కనీసం 2 రోజులు అయి ఉంటుంది. కోటయ్య సార్ బాడీకి చెదలు పట్టవు. మోర్ దన్ దాట్, ఆ పెద్ద వేలికి దెబ్బ తగిలి బ్లడ్ క్లాట్ అయ్యి బ్లూగానే ఉంది, బ్లాక్ అవ్వలేదు. సో ఇట్ షుడ్ బి ఇన్ అవర్స్. ఎగ్జాక్ట్లీ సార్. డాక్టర్ మీరు ఫార్మాలిటీస్ పూర్తి ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఆనంద్. ఎస్ సార్. బాడీ చుట్టూ మినిమం 20 ప్లేసెస్ లో బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. సెల్వం, ఈ ఫోటోని ఎన్లార్జ్ చేయించండి. ఈ చేయి పార్ట్ని జూమ్ చేయండి. (16:113) అంటే మౌలియార్ని నేను చివరిగా కలిసినప్పుడు మరుసటి రోజు నాకేదో చెప్పాలి అన్నారు. ఇది చూస్తుంటే చావడానికి ముందు ఇతను ముళ్ళుతో ఏదో కంగారుగా రాసినట్టు అనిపిస్తోంది. హీ ఈస్ ట్రైయింగ్ టు కన్వే సంథింగ్ టు us. రియల్లీ? ఎస్ డాక్టర్. షో మీ ద రిపోర్ట్. డబుల్-H బ్లడ్ గ్రూపా? కొత్తగా ఉందే సార్. ఇదొక రేర్ బ్లడ్ గ్రూప్ సార్. మొదటిసారి ఇది సూరత్లో ఉన్నట్టు కనిపెట్టారు. దీన్ని ముంబై బ్లడ్ అని అంటారు. ఇండియాలో లెస్ దెన్ 1 మిలియన్ పీపుల్కి ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నట్టు ఒక సర్వేలో తెలిసింది. ఈ బ్లడ్ గ్రూప్ ని ఎందుకు బాంబే బ్లడ్ అంటారు? సార్, గుజరాత్, మహారాష్ట్ర ఈ రీజన్ లో ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నందుకే దీనికి బాంబే బ్లడ్ గ్రూప్ అని పేరు సార్. వేరే ఏ రీజియన్ లో లేదా? ఇంతవరకు వేరే ఏ రీజన్ లోనూ ఉన్నట్టు సర్వేలో తేలలేదు సార్. మేం తీసిన బ్లడ్ శాంపుల్స్ ని చెక్ చేసినప్పుడు 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ దొరికింది సార్. అటాప్సీ రిపోర్ట్ లో విక్టిమ్ బ్లడ్ గ్రూప్ O పాజిటివ్, అనదర్ వన్ ఈస్ డబుల్-H బ్లడ్ గ్రూప్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. యూఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ. కోటయ్య సార్, డబుల్-H బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళెవరో ఈ హత్యను చేశారు. కుమార్ సార్, డబుల్-H బ్లడ్ గ్రూప్ తాలూకు టోటల్ సర్వే డేటా లిస్ట్ ఇవ్వండి. ఓకే సార్. సార్, ఈ సమస్య ఏంటి సార్ ఇక్కడి నుండి ముంబై వరకు వెళ్ళింది? నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్. ఇది మనల్ని చివరికి ఏదో పెద్ద సమస్యలో ఇరికిస్తుందని నాకు అనిపిస్తుంది. మీరు చెప్పింది నిజమే కోటయ్య, నాకు అదే చాలా ఫ్రస్ట్రేషన్ గా ఉంది. అందుకే ఆ రోజు నేను చెప్పాను, ఇవాళ భైరవాష్టమి, మంచి రోజు కాదు, డ్యూటీలో జాయిన్ అవ్వకండి అని. మీరు నా మాట వింటే కదా ఇప్పుడు మీరే చూస్తున్నారు. మొట్టమొదటిసారి ఊరు నుండి వచ్చేటప్పుడు కాకి మీద పడి చచ్చింది. ఇంటి మీదకి 100 కాకులు వచ్చాయి. పాపం దియాకేమో ర్యాసెస్, పెట్టెడాగ్ మాయం. సార్, ఇంతకంటే పెద్ద విషయం ఏంటంటే మీ మిస్సెస్ రూపంలో వేరే అమ్మాయి ఎవరో వచ్చి మిమ్మల్ని మిస్యూజ్ చేస్తుంది. ఈ ఒక్క విషయమే కోటయ్య నన్ను ప్రతి నిమిషం ప్రతి సెకండ్ డిస్టర్బ్ చేస్తూనే ఉంది. నేను ఈ కేసు మీద 100% కాన్సన్ట్రేట్ చేయలేకపోవడానికి కారణం కూడా అదే. కోటయ్య సార్, నా వైఫ్ ని కూతుర్ని ఒక కాప్ ని పంపించి మీ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పండి. వెంటనే మా ఇంటికి పోలీస్ డాగ్ ని తీసుకురండి. అలాగే సార్. బడిది. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. 2 minutes లో అక్కడ ఉండాలి. సార్, మాయా డాగ్ ఈజ్ ఆన్ ద వే. సరే, మీరు ఈ బెడ్షీట్ ని బెడ్ మీద పరవండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి, బెడ్షీట్ ని బెడ్ మీద పరవాలి? కోటయ్య సార్, డాగ్ ని తీసుకొచ్చి ఈ బెడ్షీట్ ని స్మెల్ చేయించండి. నేను లాన్ లో వెయిట్ చేస్తూ ఉంటాను. నా గెస్ కరెక్ట్ అయితే ఆ డాగ్ నన్ను వెతుక్కుంటూ వస్తుంది.
కోటయ్య, ఎస్ సార్. అది ఇక్కడే ఉంది. కోటయ్య, సార్ సార్ ఇక్కడున్న వస్తువులన్నీ కవర్ చేయి. ఓకే చెప్పండి సార్. ఇక్కడున్న వస్తువులన్నీ కూడా వుడ్తో తయారు చేసినవే. అవును సార్. కానీ ఏ వస్తువుకి కూడా చెదలు పట్టలేదు. అన్నిటినీ ఫోటో తీయమని చెప్పండి. ఓకే సార్. సెల్వం ఒకసారి వెళ్ళారా? అరబ్బీ భాషలా ఉందే సార్. ఇక్కడేవో బొమ్మలు గీస్తున్నాయి సార్. సార్ డాగ్ సార్. నెక్స్ట్ చెదలు సార్. కోటయ్య సార్, మనం అనుకున్న దానికంటే పెద్దగా ఏదో జరగబోతోంది. పొలంలోనే ఫస్ట్ మర్డర్ జరిగింది. ఫిష్ ఇన్స్పెక్టర్ బాలరాజ్ దాన్ని చూసే తనని తాను కాల్చుకున్నారు. అవును సార్. అతని చావుకి ఇదే కారణం అనుకుంటాను. మా ఇంట్లో డాగ్ మాయమైంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? డానీ, రే డానీ. కోటయ్య సార్. డానీ ఇక్కడే ఉంది కోటయ్య. ఏమంటున్నారు సార్? కానీ పూర్తిగా మారిపోయినట్టుంది. కంటి కలర్ ఏంటి? రే డానీ, కోటయ్య, డానీ కోటయ్య వదులు. కోటయ్య ఏమైంది? డానీ, రే రే డానీ వదులు. అయ్యో సార్, ఏమైంది సార్? సార్ డబుల్ హెచ్ బ్లడ్ గ్రూప్ టోటల్ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? సార్ 9,17,303. ఎంత మందిలో మనం వెతుకుతున్న వ్యక్తిని ఎలా కనిపెడతాం సార్? కనిపెట్టొచ్చు కోటయ్య. ఈ లిస్టులో ఫీమేల్ ఎంతమంది ఉన్నారో చూడండి. షూర్ సార్. సార్ ఫీమేల్స్ వచ్చి 3,67,583 సార్. నా వైఫ్ రూపంలో నా ఇంటికి వచ్చిన అమ్మాయి వయసు బిట్వీన్ 25 to 30 ఉండొచ్చు. ఆ వయసు ఉన్న అమ్మాయి లిస్ట్ తీయండి. సార్ 13,186 సార్. 13,186. చెప్పండి కోటయ్య, మనకు కావాల్సిన అమ్మాయిని ఇప్పుడు పట్టుకోగలమా? ఛాన్సెస్ ఆర్ దేర్ సార్. లిసన్ ఎవ్రీబడి. ఈ 13,186 మందికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, ఎలాంటి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉన్నా సరే వెంటనే వెతికి పట్టుకోండి. ఒక్క నిమిషం. వాట్ ఈస్ దిస్? సిగ్నేచర్ సార్. సిగ్నేచరా? పెద్ద చేయండి. సార్ ఆ ఇంట్లో ఇదే విధంగా సార్ అరబ్బీలో రాసింది సార్. బేసికలీ సిగ్నేచర్ చేస్తే ఒకటి ఇంగ్లీష్లో చేస్తారు లేదా మదర్ టంగ్లో చేస్తారు. ఇక్కడ అరబ్బీలో ఉందంటే అరబ్బీయే మదర్ టంగా? ఎగ్జాక్ట్లీ సార్. ఆ అమ్మాయి పేరేంటి?
షికారా సార్. షికారానా? సార్ ఆ ఊరి పేరు కూడా సిగాపుర అల్లి. ఆ ఫోటో కాస్త పెద్ద చేయండి. ఒకవేళ మనం వెతుకుతున్న అమ్మాయి తనేనా సార్? అది వెరిఫై చేయడానికి ఒక దారుంది. ఏంటి సార్? దియా, ఎస్ డాడీ. ఆర్ యు ఆల్ రైట్ మా? ఫీలింగ్ బెటర్ డాడీ, కానీ చాలా టైర్డ్ గా ఉంది డాడీ. మరెందుకమ్మా స్ట్రెయిన్ అవుతున్నావు? చాలా హోంవర్క్ ఉంది డాడీ. దియా, దియా, ఈ ఫోటోలో ఉన్న ఆంటీని నువ్వు ఎప్పుడైనా డైరెక్ట్గా చూసావా? చెప్పమ్మా, చూసావా? సార్ 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 ఎక్స్క్యూజ్ మీ సార్, వద్దు సార్. చెప్పమ్మా, చూసావా? దియా, ఎందుకురా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? దియా, నాన్నమ్మా, డాడీ అమ్మా, దియా, నాన్నమ్మా, దియా, 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 ఏమైందమ్మా? దియా, నన్ను చూడు. దియా, దియా, ఏమైందమ్మా? దియా, సార్. సార్, సిక్స్టీన్ 16:113 అంటే ఇది చూస్తుంటే చావడానికి ముందు ముళ్ళుతో హడావిడిగా రాసినట్టు అనిపిస్తోంది. హీఈస్ ట్రైయింగ్ టు కన్వే సంథింగ్ టు అస్. సార్, మీరు గెస్ట్ చేసినట్టు ఖురాన్లో 16వ సూరాలో 113వ ఆయత్తు ఉంది సార్. చదవండి. వాళ్ల వద్ద నుండే ఒక దూత వాళ్ల దగ్గరికి పథకం ప్రకారం వచ్చారు. వాళ్లని వారు అబద్ధంగా మార్చారు. వాళ్లు అన్యాయం చేసిన వారిగా పరిగణించడం వల్ల వారు వేదనకు గురయ్యారు. దీనికి అర్థం ఏంటి సార్? దూతలు వచ్చారు, వారిని అబద్ధంగా మార్చారు, వేదనకి గురయ్యారు. ఇంతకు ముందెప్పుడైనా అన్నీ తెలిసిన వాళ్ళు ఇక్కడికొచ్చి ఉండాలి. అతన్ని ఈ ఊరు వాళ్ళు నమ్మకుండా తరిమేసి ఉండాలి. దానివల్లే ఈ ఊరిలో ఎన్ని సమస్యలు. కోటయ్య సార్, ఈ ఊరు గురించి ఫుల్లుగా తెలిసిన వాళ్ళెవరైనా ఇక్కడున్నారా? సార్, ఈ ఊరు గురించి టాప్ టు బాటం బాగా తెలిసిన వ్యక్తి మన ఫైర్ సెక్షన్లో ఉన్న అంబులిరాజ్ సార్.
అంబులిరాజ్ సార్, మీరు అడిగినట్టు ఒకరున్నారు సార్. నేను అతన్ని ఎక్కడ కలవచ్చు? ఇక్కడ నుండి 5 మైళ్ళ దూరంలో ఒక అడవి దారి వస్తుంది సార్. అది దాటిన వెంటనే ఒక ఏరు వస్తుంది. ఆ ఏరు దాటి ఉత్తరం వైపు కొండ మీదకి వెళ్తే ఆ కొండ మీద అతను మీరు కలవచ్చు సార్. సార్ ఇక్కడ నుండి రూట్ లేదనుకుంటాను సార్, బ్లాక్ చేసింది. అక్కడేవో గుడిసెలున్నట్టున్నాయి, మనుషులు కనిపించడం లేదే. రా శివబాల, ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డావా? శివబాల ఈ పేరు? అయ్యా ఇతని పేరు విజయ్. లేదు కోటయ్య, 5 ఏళ్ల వరకు నన్ను శివబాల అనే పిలిచేవారు. అయ్యా ఆ పేరు మీకెలా తెలిసింది? ఈ ప్రపంచంలో ప్రకృతిని మార్చే శక్తి మనిషికి మాత్రమే ఉంది. మనిషి తలుచుకుంటే ఈ ప్రపంచమే లేకుండా చేయగలడు, దాన్ని ఆరోగ్యంగా ఉంచగలడు కూడా. అటువంటి మనిషి తనకి ఉన్న శక్తిని కడుపు నిండా తినడానికి, ప్రశాంతంగా నిద్రపోవడం కోసమే ఉపయోగిస్తున్నాడు. అది కాకుండా మనసుని చదవడం నేర్చుకోవాలి. మనసుని చదివినవాడు మదియోగి అవుతాడు. మదియోగి అయితే అందరూ అన్నీ తెలుసుకోవచ్చు. మీరు చెప్పింది నిజమే. మౌలియర్ చేతి మీద ఉన్న ఒక చిన్న విషయమే మమ్మల్ని మీ దగ్గరికి తీసుకొచ్చింది. మీకు మౌలియర్కు ఏంటి సంబంధం? మౌలి నా శిష్యుడే, నా దగ్గరే అన్నీ నేర్చుకున్నాడు. మా ఇన్వెస్టిగేషన్లో ఈ హత్యలన్నీ చేసింది ఒక అమ్మాయి అని తెలిసింది. బట్ ఎందుకు చంపింది, తనకు జరిగిన అన్యాయం ఏంటి, వీటన్నిటికీ సమాధానం దొరకలేదు. శీల తన మాయాజాలాన్ని మొదలుపెట్టిందంటే ఇలాగే ఉంటుంది. శీల ఇదే పేరు మౌలియర్ కూడా చెప్పారు. అవును, అదేంటి శీల మాయాజాలం? భగవంతుడు ప్రాణం ఉన్న మనుషులను సృష్టించినట్టుగానే మనుషులు మంచిని తెలుసుకునేలా కొంత చెడుని కూడా సృష్టించాడు. అలా సృష్టించబడిన ఒక అతీయ శక్తియే ఈ శీల. భగవంతుడు ఆత్మలను నిప్పులో కలిపేస్తాడు, మనుషులను మట్టిలో కలిపేస్తాడు అని ఖురాన్ చెప్తుంది. శీల కూడా ఒక ఆత్మ, సరిగ్గా చెప్పాలంటే సైతాన్. సూరత్లో పుట్టిన శీల ఇక్కడ సిగపూర్ అల్లికి ఎందుకు రావాలి? అమాయకుల్ని ఎందుకు చంపాలి? ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఆత్మలు నివసించేవి. చీకటి, చలి వాటికి చాలా బాగా నచ్చాయి. భూగోళం మొత్తం మీద ఈ సిగాపుర అల్లిలో అవి చాలా ఎక్కువగా ఉండేవి. అందుకనే వాళ్ళు ఈ ఊరిని వాళ్ళ సొంత ఊరిలా భావించారు. భగవంతుడికి వ్యతిరేకంగా ఈ ఊరిని తమ సైతానులు నివసించే జీనీ ప్రదేశంగా మార్చుకున్నారు. కొంతమంది దానికి బలైనప్పటికీ చాలామంది దానిని ఎదిరించి నిలబడ్డారు. ఒక రంజాన్ మాసంలో లైలత్తుల్ హదిర్ అనే అతని ద్వారా దైవశక్తి అధికంగా ఉన్న సమయంలో భగవంతుడి వల్ల బందీలుగా మారి శక్తిని కోల్పోయిన వారిని ఆ చీకటి సమయంలో తమలో ఉన్న దైవశక్తిని ఉపయోగించి వేదాలను చదివి జీనీలను అంతం చేయడానికి పన్నాగం పన్నారు. ఒకవేళ నేను అంతం అయినా మరు జన్మ ఎత్తి మిమ్మల్ని నాశనం చేస్తాం. మా 6గురం వెళ్ళిన తర్వాత ఈ ఊరు మొత్తం వెలుగును కోల్పోయి చీకటి కమ్మి నాశనం అవుతుంది. అది మాత్రమే కాదు, మాకు జరిగిన అన్యాయం గురించి ఈ ప్రపంచం అంతా తెలిసేలా చేస్తాం. ఆ 6 జీనీలు మరుజన్మ ఎత్తి ఈ ఊళ్ళో అందరినీ అంతం చేస్తామని ఒట్టు వేసుకున్నారు. కానీ వాళ్లు మానవ జన్మ ఎత్తలేకపోయారు. ఒక జీనీ ఏమో గడ్డిపూసల, 2వ జీనీ చేపల, 3వ జీనీ చెదపురుగుల, 4వ జీనీ పాముల, 5వ జీనీ కుక్కల మరుజన్మను ఎత్తారు. అందుకేనా గడ్డిపూస, చెదలు, చేప, పాము, కుక్క ఇవన్నీ నన్ను అంతగా డిస్టర్బ్ చేశాయి. ఆశ్చర్యమేమిటంటే అందులో ఒకరు మాత్రం గుజరాత్ భూకంపంలో తప్పించుకుని మరుజన్మలో మానవ బిడ్డగా జన్మించింది. ఆ అమ్మాయి పెరిగినటువంటి ఆశ్రమంలో మిగతా పిల్లలందరూ తల్లి ప్రేమ కోసం, పాల కోసం ఏడుస్తున్నప్పుడు ఆ పాప మాత్రం ఏడవకుండా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రతిరోజు ఆ అమ్మాయి ఒంట్లో ఏదో తెలియని శక్తి పుట్టుకురావడం మొదలైంది.
ఆమె తనకే తెలియకుండా ఏదేదో చేయడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి రూపాన్ని చూసి మిగతా పిల్లలందరూ నవ్వుతూ ఎగతాళి చేసేవారు. అది ఆ అమ్మాయి మనసుని ఎంతగానో గాయపరిచింది. ఆ అమ్మాయి తెల్లని తన జుట్టుకు రంగు పోయడం ప్రారంభించింది. ఆ నిప్పు తన చేతిని కాల్చలేదు అన్న విషయం తనకి ఆశ్చర్యాన్ని కలిగించింది. నాకసలు ఎందుకిలా జరుగుతోంది, అసలు నేనెవరిని అనే ప్రశ్నలు తనలో తలెత్తడం మొదలయ్యాయి. ఎదుటి వాళ్ళు చూసి వినే విషయాలు కూడా తనకి వ్యతిరేకంగా అనిపించడం ప్రారంభమైంది. జీనీల గురించి రాసినటువంటి ఒక పుస్తకాన్ని తను చదవడం మొదలుపెట్టింది. జీనీలలో మిగతా 5 జీనీలు కూడా తనకి ఎంతో దగ్గరగా ఉన్నట్టుగా అనిపించడం మొదలైంది. ఉన్నట్టుండి ఒకరోజు తనకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఎన్నో జన్మలకు ముందు జరిగిన జ్ఞాపకాలు తనకు ఎంతో స్పష్టంగా కనిపించాయి. తన కళ్ళ ముందు తనకి తాను కనిపించింది. ఆ తర్వాత ఆ కలలో కనిపించిన దృశ్యం తను అలాగే గీయడం మొదలుపెట్టింది. ఎన్నో జన్మలకు ముందు తనకి జరిగింది తనకి అనుకోకుండా గుర్తొచ్చింది. ఆమె మనిషి బిడ్డగా జన్మించి మనిషిగా పెరిగి కొంతకాలం తరువాత తను మనిషి కాదు, ఒక జీని అని పూర్తిగా తెలుసుకుంది. తన శక్తులను తెలుసుకొని అవి పొంది అదే విధంగా మారింది. బయట ప్రపంచానికి నల్ల దుస్తులను, తను ఉండే ప్రదేశంలో తెల్ల బట్టలను వేసుకోవడం మొదలుపెట్టింది. ఇక అక్కడ ఉండడం వల్ల ప్రయోజనం లేదని షిగాపుర అల్లీయే తన సొంత ప్రదేశం అనుకుంది. అక్కడికి బయలుదేరి వెళ్ళింది. ఆమె షిగాపుర అల్లిలో కాలు పెట్టిన వెంటనే ఈ ఊరు మొత్తం చీకట్లు కమ్మింది. 5 ప్రాణాలను హింసించిన వారిని దారుణంగా చంపేసింది. దీనిని విచారణ జరిపించిన ఇన్స్పెక్టర్ని, నీకు సహాయం చేయడానికి వచ్చిన మౌలియాన్ని ఆమె చంపేసింది. నాకు ముందొచ్చిన ఇన్స్పెక్టర్ని చంపిన తను అతని స్థానంలో వచ్చిన నన్ను కూడా చంపేయకుండా ఎందుకు నా భార్య రూపంలో వచ్చి నాతో అలా... నువ్వు దైవశక్తి, శౌర్యశక్తి కలిగిన వంశంలో పుట్టినవాడివి. దానికి గుర్తుగా ఉన్న సూర్యుడి మచ్చను తను చూసింది. నీ ద్వారా ఒక పిండాన్ని సృష్టించి దాన్ని గర్భంలో నాశనం చెయ్యడాన్నే గర్భవల్లి అంటారు. పిండాన్ని సృష్టించి దానిని పుట్టకముందే గర్భంలో నాశనం చేస్తే ఈ ప్రపంచం వారికి సొంతమవుతుంది. అది ఆమె గుండెల మీద అరబ్లో రాసి ఉంటుంది. ఒక సాధారణ మనిషికి బిడ్డ రూపం దాల్చడానికి 10 నెలలు, కానీ ఒక శీలకి అది కేవలం 28 రోజులు. ఆ 28వ రోజు ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని గంటలే ఉన్నాయి. ఇవాళ సూర్యాస్తమయం సరిగ్గా 6:06కి. తన కడుపులో పెరుగుతున్న పిండాన్ని చంపేసి నీ కూతురుని కూడా బలిస్తే ఆమెకున్న బలం రెట్టింపవుతుంది. ఆ బలాన్ని ఉపయోగించి మిగతా 5 కూడా మానవ జీవులుగా మార్చి ఈ ఊరిని పూర్తిగా చీకట్లు కమ్మేలా చేసి నాశనం చేస్తారు. అందుకోసమే నీ కూతురుని నాలుకతో నాకి వశం చేసుకుంది. ఇవాళ పండుగ రోజు. నమాజ్ చేస్తూ ఉంటారు. ఇవాళ ఆమె శక్తి నువ్వు పోరాడే విధంగా ఉంటుంది, కానీ అంతం చేయడం కష్టం. ఇప్పుడు నువ్వు ఆమె ఈ జన్మ ముఖాన్ని కనిపెట్టేశావని తెలుసుకున్న వెంటనే తను ఖచ్చితంగా తన రూపాన్ని మార్చుకుని ఉంటుంది. ఇన్షాల్లా భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు. యా రాబుల్ ఆమీన్.
సార్ ఏ రూపంలో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది రెండూ తెలీదు. ఎలా కనిపెడతాం సార్? మనకున్న కొంచెం టైంలో మనం తనని కనిపెట్టలేమని తెలుసు. అంతకుముందు కానిస్టేబుల్ జయశ్రీని, రాజీని, దియాని హిల్ హౌస్ కి తీసుకెళ్ళమని. ఓకే సార్. తన సంగతి? తనని మన కోసం రప్పించడానికి ఓ దారి. ఏంటి సార్ అది? చెప్తాను. సార్ ఏంటి సార్ ఇది? థర్డ్ టైం చీకటి పడుతుంది. హలో. రాజీ, రాజీ, దియాకేమైంది? దియా ఎక్కడ? దియా? దియా? సార్ మనమ్మైనా దియమ్మా? దియా? సార్ వెళ్ళకండి సార్. ఉండవయ్యా. దియా? దియా? సార్ వద్దు సార్, వెళ్ళొద్దు సార్. సార్ కూల్ కూల్ దియా. దియా, దియా ఏం కాదమ్మా, నేనమ్మా, నాన్న వచ్చానమ్మా. నాన్న, దియా ఏమైందమ్మా? ఏమైందమ్మా నీకు? దియా, దియా ఎందుకు ఇలా చేస్తున్నావు? దియా ఏమైందమ్మా? కొంచెం ఓపిక పట్టు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. దియా, దియా నీకేం కాదమ్మా. దియా చూడు, నువ్వేం టెన్షన్ పడుకో. మనమే అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆ రోజు కూడా మనకు హెల్ప్ చేయడానికే వచ్చారు. ఇప్పుడు కూడా నేను రమ్మంటేనే వచ్చారు. తప్పకుండా దియాకు న్యాయం చేస్తారు. దియా కాస్త ఓపిక పట్టమ్మా, అంతా సర్దుకుంటుంది. దియా నీకేం కాదమ్మా. దియా, దియా ఏం కాదు. దియా, దియా దియా, దియా ఏం కాదమ్మా. సార్ ఏంటి సార్ ఇది? తనని కనిపెట్టడం కోసం మనకు ఒకే దారి ఉంది కోటయ్య. ఆ 5 ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిస్తే అది తను తట్టుకోలేదు. వాళ్ళని కాపాడటానికి ఎలాగైనా బయటకు వస్తుంది. దానికి తను నా మీద దాడి చేస్తుంది అనుకుంటే దియాని. కోటయ్య సార్, తను ఏ టైంలో అయినా రావచ్చు, ఏ రూపంలో అయినా సరే. చెప్పేది వదిలే. దియా
రాజీ ఎక్కడున్నావు? సార్ సార్ పాప ఎక్కడుంది సార్? దియా పాప కనిపించట్లేదు సార్. దియా 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 రాజీ బ్యాక్. ఊరిని వదిలిపెట్టాను. చీకటి కమ్మి నాశనమవుతుంది. ఈ బ్లడ్ ఏంటి? ఫ్రెష్ బ్లడ్ సార్. సార్ సార్ చూసిన దగ్గర నుండి చాలా భయంగా ఉంది సార్. మీరేం భయపడకండి, నేనున్నాను సార్. లేదు సార్. దియా దియా సార్ దియా ఎక్కడున్నావమ్మా? దియా దియా ఎక్కడున్నావమ్మా? దియా సార్. రాజీ 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 ఐఎమ్ ట్రైయింగ్ వెయిట్. దియా విజయ్ సార్ 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 ఎక్కడున్నారు సార్? సార్ అమ్మా దియామ్మా నా మాటలు వినిపిస్తున్నాయమ్మా? అమ్మా దియా ఎక్కడున్నావమ్మా?
దియా ఎక్కడున్నావమ్మా? దియా ఉండమ్మా డాడీ వచ్చేసాడు, ఉండమ్మా. దియా దియా వస్తున్నానమ్మా. సార్ సార్ దియా భయపడకమ్మా, నేను వచ్చేసాను. దియా 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 భయపడకమ్మా. దియా ఓన్లీ పట్టుకోమా. కోటయ్య ఎక్కడున్నావు? సార్ వస్తున్నా సార్. దియా 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 ఏడవకమ్మా, నేనున్నానమ్మా. దియా దియా ఒక్క నిమిషం ఉండమ్మా. దియా దియా కింద అంకులున్నారమ్మా, నీకేం కాదమ్మా. దియా దియా నీకేం కాదమ్మా. కోటయ్య సార్ నీళ్ళు పోయి కోటయ్య. నీళ్లు పోసే కొద్ది మంటలు ఎక్కువ అవుతున్నాయి సార్. పంచరంగులో మంటుతోంది సార్. ఇది మా మరును పంచుతుంది సార్. ఈ నిప్పు వేరేలాగుంది. జీనీలు నిప్పులో కలిసిపోతాయని, మనుషులు మట్టిలో కలిసిపోతారు అని ఖురాన్ చెప్తోంది. ఇవాళ సూర్యాస్తమయం సరిగ్గా 6:06కి అదే సమయంలో తన కడుపులో ఉన్న పిండాన్ని చంపి నీ కూతురిని కూడా బలి ఇస్తే ఆమె బలం రెట్టింపవుతుంది. ఇంకా ఒక్క నిమిషమే ఉంది సార్. దియా నేను నిన్ను పట్టుకున్నానమ్మా, భయపడద్దు సార్, భయపడద్దు. కోటయ్య ఇంకా 30 సెకండ్లే టైం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తను గెలవకూడదు. తను నా బిడ్డను చంపడానికి ముందు నేనే నా బిడ్డను చంపేస్తాను. దయచేసి నన్ను క్షమించమ్మా. సార్ ఏంటి సార్ ఇది? తను కాలిపోతుంది. దియాకి పచ్చని మంటలు తగిలినప్పుడు తన కాలు కాలుతోందని చెప్పలేదు, చెయ్యి నొప్పెడుతోందని చెప్పింది. అప్పుడే ఈ నిప్పు మనుషుల్నేమీ చేయలేదని అర్థమైంది. ఈ నిప్పు జీనీలను సృష్టించిన నిప్పు అని, ఈ నిప్పు వల్లనే జీనీలు అంతమవుతాయని అనిపించింది. అదే జరిగింది. అయితే ఆ పచ్చని మంటలు ఎందుకు పుట్టించింది సార్? టైం గడపడానికి,
పిండాన్ని చంపే ఆయుధాన్ని తీసుకోవడం కోసం. భగవంతుడి సృష్టిలో ఉత్తమమైనది మనిషి జన్మ. ఆ మనిషికి జీనీలన్నీ తలవంచాలని పురాణాలు చెప్తున్నాయి. నా ఉద్దేశం ప్రకారం దానికి కారణం భగవంతుడు మనిషికి ఇచ్చిన 6వ సెన్స్. ఆ 6th సెన్సే నీ నుండి దియాని కాపాడింది, నిన్ను నాశనం చేసింది. Please like, share, subscribe and hit the bell icon.